ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆయనకు తెలుసు. ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నీవైతే నీ పరిస్థితి గురించి ఇప్పుడు ఎరిగి ఉన్నావు కానీ నీ పరిస్థితులన్నింటి గురించి ఆయన ఎప్పుడో ఎరిగి ఉన్నారు కనుక ప్రతి పరిస్థితుల నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో, తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను చెలరేగడాన్ని వారు చూస్తూ ఉన్నారు. తుఫాను బట్టి వారు ఎంతగానో భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా జాలర్లు కాబట్టి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల తుఫాన్లు అయితే వారు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద తుఫాన్ని వారు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ప్రభు అయితే గాలిని గద్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమవడాన్ని చూసినప్పుడు వారి హృదయంలోనైతే ఈ నేటివాడు అనేటువంటి ఆలోచన విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇదైనా ప్రభు నీతో ఉన్నప్పుడు, నీ దోణిలో ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో నువ్వు విడుదల పొందుకుంటావని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సన్నిధి ఎంతో బలమైనది, ఆయన శక్తి సామాన్యమైనటువంటి కాదు. కనుక ఈరోజు తండ్రి అనుగ్రహించినటువంటి గొప్ప మహత్యాన్ని అనుదినము రేయింబవళ్ళు ఆయన ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి విషయంలో కూడా పరిచర్య చేస్తూ అనేక మందిని ఆయన విడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఆయనకి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం రీతిగా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదనేటువంటి మాట అది ఎంతో గొప్పది. ఆయన తన అధికారాన్ని అంతటినీ కూడా మన కొరకు వినియోగించడాన్ని మనమైతే చూస్తూ ఉన్నాము. ఆయనైతే దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు కాబట్టి ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడి వారందరినీ స్వస్థపరచు సంచరించుండనేటువంటి మాట అది ఎంతో గొప్పది. ఈ దినమున ఆయన మేలు చేయడం అనేది దాని గురించి కానీ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన ఎంతగానో గొప్ప కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక నీ జీవితంలో అనుదినము నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటన్నిటిలోని ఆయన జ్ఞాపకం చేసుకొని నీ యొక్క జీవిత నావలోనికి ఆయన ఆహ్వానించినప్పుడు ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. ఈ ఉదయకాలాన్ని అయితే నీ పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో నీకు తెలుసు కాబట్టి నీ పరిస్థితులు అన్నింటిలో విజయం కొరకు కానీ ఈ ఉదయాన్నే నువ్వు ఆహ్వానించినట్లయితే, దేవా నీవు నా దోణిలోనికి వచ్చి నాకు సహాయం చేయమన్నప్పుడు ఖచ్చితంగా ఏ ఏ తుఫాన్లు అయితే నీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కూడా ఆయన విడిపించి గొప్ప చేయడానికి ఆయన ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు ఈ దినమంతటికీ కావాల్సినటువంటి కృపను దయచేసి ప్రతి దినము నీకు సహాయం అనుగ్రహించి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. దేవా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా ప్రతి పరిస్థితిని తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటుండగా నీవే తోడుగా ఉండి నేను ఆ పరిస్థితులన్నింటినీ మీరు గద్దిస్తుండగా ప్రభా నేను మిక్కిలి నిమ్మలమగినట్లుగా సహాయం దయచేసి ఈ దినము ప్రభా గొప్ప విజయం అనుగ్రహించి ఆయన నీ కృపతో నింపమని నీ నెలందరికీ కావాల్సినటువంటి సన్నిధిని అనుగ్రహించి ప్రతిరోజు ప్రభా నీ శాశ్వతమైన సన్నిధిని నింపి నడిపించి ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వారిని ప్రభా ఇంకా కుటుంబంలో పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వారిని వారు ఏ పరిస్థితులు అయితే వారు ప్రవేశించి నడుస్తూ ఉన్నారో వాటన్నిటి విషయంలోనైనా నీవు కృప దయచేసి మహిమతో నింపి నడిపించి మీరే మహిమగంతో ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.